హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా చెల్లమా. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. Can you hear me? ఇక్కడ ఉన్నారు మీరు అసలుకి? నేను చెప్పే మాట వినపడుతుందా? Can you hear me? నేను చెప్పేది మీకు వినపడుతుందా? Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. I'm happy to see you once again. నేను మరొకసారి మిమ్మల్ని అందరూ చూడడం నాకు చాలా సంతోషకరంగా I ఉన్నది. was in this village last year గత సంవత్సరం ఈ యొక్క ప్రాంతానికి నేను వచ్చాను. and I'm here again. మరొకసారి రావడానికి దేవుడు కృప చూపించాడు. Jesus said we should preach the message దేవుడు ఈ ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికి పంపించాడు. around దేవుడు the whole world. ఈ యొక్క సర్వలోకం అంతటికి పంపని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. The Bible says if one sinner can repent, బైబిల్ చెబుతా ఉంది ఒక పాపి విషయం కూడా heaven will rejoice. ఖచ్చితంగా ఒక పాపి విషయం కూడా పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. That is why I'm here అందును బట్టి నేను ఇక్కడికి to bring the good news ఒక మంచి శుభవార్త మీకు అందించడానికి వచ్చాను. of Jesus to you. యేసు మీకు ఏం చెప్పబోతున్నాడో చెప్పడానికి వచ్చాను. In God there is good news. దేవుడు ఎప్పుడు కూడా ఒక మంచి శుభవార్త చెప్తాడు నీతో. There is no bad news. ఎప్పుడు కూడా ఆయన చెడు వార్త చెప్పడు. God is not having bad news to give to his children. ఆయన దగ్గర ఎప్పుడు కూడా తన బిడ్డలకి చెడు వార్తలు లేవు ఆయన దగ్గర. Only the devil is having bad news. కేవలం అవి సాతానుడు మాత్రమే చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Do you understand that? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? The Bible is full of good news. బైబిల్ మొత్తం మనం పరిశీలిస్తే చాలా మట్టుకు శుభవార్తలే మనకు కనిపిస్తాయి. I came with the good news. అందును బట్టి నేను కూడా మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను. Not bad news. చెడు వార్త మీకు తీసుకురాలేదు. Who want to hear the good news? మీరు ఎంతమంది శుభవార్త వినాలని చేతులు పైకెత్తారా? గట్టిగా చేతులు పైకెత్తారా? హల్లెలూయా చూద్దామా గట్టిగా? హల్లెలూయా. So you want to hear the good news of Jesus? మీరు శుభవార్త వినడానికి చాలా ఎదురు చూస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. The title of my message is నేను చెప్పబోతున్న వర్తమానం యొక్క సందేశం టాపిక్ ఏమిటంటే God deserve our time. మనకున్న స్తుతులకి స్తోత్రహరుడు దేవుడే. Hallelujah. హల్లెలూయా. God deserve our time. మన స్తుతులకు పాత్రుడు దేవుడే. We are to thank him always. మనం అన్ని విషయాల్లో ఆయన స్తుతించాలి. When you are awake and you are still alive, you have to thank him. నువ్వు ఉదయంలో లేవగానే నువ్వు జీవించినందుకు నువ్వు స్తుతులు చెల్లించాలి. Many are dead. చాలా మంది రోజు చనిపోతా ఉంటారు మనం చూస్తే. Or you are still alive. కానీ నువ్వు మాత్రం సజీవంగా ఉన్నావు. Because God has not finished with you. ఎందుకంటే నీ పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటా ఉన్నాడు, ఆలోచనతో ఉన్నాడు. The devil may be saying it is finished. కానీ సాతాను చెప్పింది ఇక ముగింపు అని చెప్పింది. Here is the good news. కానీ రాత్రి కష్టంలో దేవుడికి ఒక మంచి శుభవార్త చెప్తున్నాడు. God is saying it is not finished. దేవుడు చెప్తున్నాడు ఈ నీ జీవితం ముగింపు కానే కాదు. It is not finished. అది ముగింపు కానే కాదు. హల్లెలూయా. This is the beginning. ఇది ప్రారంభం మాత్రమే. This is just the beginning. ఇది ఇప్పుడే ప్రారంభమైనది. Hallelujah. హల్లెలూయా. Turn with me బైబిల్ తెరచి అందరూ బైబిల్ తెరచి చూద్దాం. to 1 Thessalonians 1 తెస్సలోనికీయుల పత్రిక 5:17. 5:18 మనం చూసినట్లయితే The Bible says in everything give thanks, for this is the will of God in Christ Jesus for you. 1 తెస్సలోనికీయుల పత్రిక 5:18 మనం చూసినట్లయితే ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తము. Hallelujah. హల్లెలూయా. In everything give thanks to him. ప్రతి విషయంలో ఆయన స్తుతించే వారిగా మనం ఉండాలి. No matter what happens, thank him. నీ జీవితంలో ఏది జరిగినా ఏది సంభవించినా ఆయన స్తుతించే వాడిగానే ఉండాలి. Whatever you may be going through, thank him. నువ్వు ఏది చేసినా సరే ఆయన స్తుతించే వాడిగానే ఉండాలి. When you thank him, నువ్వు ఎప్పుడైతే దేవుడు స్తుతిస్తావో he will surely answer you. ఆయన ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. When you are awake, నువ్వు ఎప్పుడైతే వేకువజామున లెగుస్తావో thank God. దేవుని స్తుతించు. There are some people, చాలా మంది నిద్రపోతున్నారు, they never wake up. కానీ తిరిగి లేవలేకపోతున్నారు. That is why I'm here to tell you the truth. ఈ రాత్రి కష్టం మీతో చెబుతున్న మాట కూడా అదే. God has not finished with you. దేవుడు నీ జీవితంలో ముగింపు చేయలేదు. This is the beginning. ఇది ప్రారంభం మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Keep on thanking him. ప్రతి విషయంలో దేవుడు స్తుతించే వారుగా మనం మారాలి. Keep on praising him. ప్రతి విషయంలో దేవుడు స్తుతించాలి, గణపరిచే వారుగా మనం మారాలి. Glory be to God. దేవుడికే మహిమ కలుగును గాక. In Psalm 34 verse 1. అదే విధంగా కీర్తన గ్రంథం In Psalm 34 verse 1. 34:1 మనం చూసినట్లయితే The Bible says, I will bless the Lord at all times.
His praise shall continually be in my mouth. 34వ కీర్తన 1వ అధ్యాయం మనం చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. Hallelujah. హల్లెలూయా. God need our praise. దేవుడే మన స్తుతులకు పాత్రుడు. God doesn't need fish from you. దేవుని పట్ల ఏదో కూడా ముగింపు చేయడం. God doesn't need rice from you. దేవుని పట్ల ఒక మంచి ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ప్రశస్తమైనది ఇస్తాడు. God doesn't need chicken from you. దేవునికి అన్ని విషయాలుగా సహాయం చేస్తాడు. One thing he needs ఒకటి నీకు ఏది కావాలన్నా సరే is called praise. ఖచ్చితంగా ఏది కావాలో ముందు నువ్వు ప్రార్థించే దేవుణ్ణి ఆరాధించడం చేయడం ప్రారంభించు. He just needs your worship. ఆయనకి ఆరాధన చేయడం అంటే చాలా ఇష్టం దేవునికి. When you are praising God, నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించేవాడిగా ఉంటావో the devil will be crying. ఖచ్చితంగా ఇప్పుడు సాతాను ఏడుస్తూ ఉంటాడు. When you are dancing before God, నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు ఎగురుతా ఉంటావో the devil will be angry. అప్పుడు సాతాను కోపపడతా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. When you are crying, నువ్వు ఎప్పుడైతే ఏడుస్తా ఉంటావో the devil will be rejoicing. సాతాను ఇంకా సంతోషంగా ఉండితది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Do you get that? నేను చెబుతుంది మీకు వినబడుతుందా, అర్థమవుతుందా? When you dance before God, నువ్వు దేవుని ముందు ఎగిరే విధంగా సంతోషపడే విధంగా ఉన్నట్లయితే the devil will be sad. సాతాను నిశ్శబ్దంగా ఉంటది. Say why? ఎందుకు నువ్వు అలా ఎగురుతున్నావు? ఎందుకు అలా I చేస్తున్నావు? want you to cry. ఎందుకు అలా చేస్తున్నావు? Hallelujah. హల్లెలూయా. But when you are crying, he's dancing. నువ్వు ఎప్పుడైతే ఏడుస్తా ఉంటావో అది వాడు ఖచ్చితంగా సాతాను ఎగురుతా ఉంటాడు. That is the good news I brought to you people. ఈ రాత్రిక సందర్భం బట్టి మీకు ఒక శుభవార్త నేను మోసుకొచ్చాను. To thank him always. అందును బట్టి ప్రతి విషయం మనం దేవుని స్తుతించాలి. Dance before him. దేవుని ముందు మనం ఈ సంతోషపడే విధంగా గంతులు వేసిన విధంగా మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. From today, ఈ రాత్రిక సభలో no more sadness. ఎవరు కూడా విచారపడొద్దు You దయచేసి. may not have money in your pocket. నీ జేబులో డబ్బు లేనందువలన విచారపడొద్దు. Dance before him. దేవుని ముందు గంతులు వేసేవాడు ఉండి He చాలు. will provide for you. ఆయన ఖచ్చితంగా నీకు సమకూర్చుడు గాక. When you are sick in your body, నీలో ఉన్న బలహీనతను బట్టి dance before Jesus. దేవుని ముందు గంతులు వేయడం ప్రారంభించు సంతోషంగా. He will heal your body. ఆయన ఖచ్చితంగా నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. గట్టిగా. When you are crying, నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో you are not praying. నువ్వు అప్పుడు ప్రార్థన చేయలేవు. God said, call on me. దేవుడు మాట్లాడుతూ నాకు మొరపెట్టుము. In Jeremiah 33 verse 3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనం He చూసినట్లయితే said, call on me నాకు మొరపెట్టుము అని చెబుతా ఉన్నాడు and I దేవుడు. will answer. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని చెబుతున్నాడు I'll దేవుడు. show you grace. నీకు నిగూఢమైన సంగతి తెలియపరుస్తాడు. Mighty things అద్భుతమైన సంగతి నీకు తెలియపరుస్తాడు. which you do not know. నువ్వు ఏమి చేయాలని నీకు తెలియపరుస్తాడు. God is a cry to me. దేవుడు మనల్ని బట్టి ఆయన ఎప్పుడో ఉన్నతమైన సహాయం చేశాడు. He said, call on me. అందును బట్టే నన్ను పిలవండి అని చెబుతున్నాడు Talk దేవుడు. to me. నాతో మాట్లాడండి చెబుతున్నాడు. Give me praise. మీరు దేవుని స్తుతించండి అని చెబుతున్నాడు. Worship me. ఆరాధన చేయండి అని చెబుతున్నాడు. It is a cry to me. అందును బట్టి మన దేవుని దగ్గర కన్నీరు కార్చేవారు Many ఉండాలి. are crying, చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. thinking when they cry, God will be moved. చాలా మంది ఏడుస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. Here's the good news. ఈ రాత్రికి నీకు ఒక శుభవార్త. You can't move God with tears. నువ్వు దేవుడి ముందు నువ్వు కన్నీరు కార్చడం కంటే దేవుడి దగ్గర వచ్చినప్పుడు Hallelujah. హల్లెలూయా. Crying doesn't mean you are talking to him. నువ్వు ఏడిస్తే దేవుడితో మాట్లాడలేవు. But when you worship him, కానీ దేవుడితో ఆరాధన చేసావా ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతావు. when you sing before him, నువ్వు దేవుడి ముందు పాటలు పాడేవాడిగా ఉన్నావా ఖచ్చితంగా దేవుడిని స్తుతిస్తావు. God will say yes. దేవుడు అంటాడు అవును అంటాడు. That is my song. అదే నేను చెప్పే పాట ఒక That ఉద్దేశం. is my daughter. అదే నా కూతురు కూడా అని చెప్తాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Ezra chapter 3. ఎజ్రా గ్రంథం 3 verse 11. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం The చూసినట్లయితే Bible says, and they sang responsively, praising and giving thanks to the Lord, for he is good, for his mercies endureth forever towards Israel. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచి యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. Hallelujah. హల్లెలూయా. Thanking God means you know him. దేవుణ్ణి మనం తెలుసుకొని స్తుతించేవాడిగా మనం ఉండాలి. As a child of God, దేవుని బిడ్డగా నీవు ఆ పని చేయాలి. when the devil pulls you to the wall,
సాతాను నిన్ను దేవుడు దూరంగా చేయాలని చూస్తుంది. You have to bounce back నిన్ను వెనక్కి లాగాలని చూస్తుంది. and say, devil, అది సాతాను పని. I know my God. అప్పుడు నువ్వు చెప్పాలి, నా దేవుడి పని నాకు తెలుసు అని I'm a చెప్పాలి. child of God. నేను దేవుడి బిడ్డ అని చెప్పాలి I సాతానుతో. have nothing to do with you. నేను అలాంటిది చెయ్యను అని చెప్పాలి. Leave me alone in the name of Jesus. నన్ను వదిలిపెట్టేసి యేసునామములో ఆ పని నేను చేసుకుంటానని చెప్పాలి. He will surely leave you alone. నన్ను వదిలిపెట్టేస్తే నేను ఒంటరివాడిని కాదు, దేవుడు ఉన్నాడని చెప్పాలి. When you are crying in your house, నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఏడుస్తావో the devil will not move by your tears. సాతానుగాడు నీ కన్నీరు కూడా వాడు ఏం చేయలేడు. He will only move by one name called Jesus. ఖచ్చితంగా నువ్వు దేవుడు ఎదురుగా వెళ్ళగలిగితే వాడు సాతానుడు ఏం చేయలేడు. When you call on that name, నువ్వు ఖచ్చితంగా దేవుడిని పిలిచేవాడు ఉన్నట్లయితే, Jesus, దేవుడిని పిలిచేవాడు ఉన్నట్లయితే the devil will flee from you. ఖచ్చితంగా నీ ఎదురు నుంచి సాతాను పారిపోతుంది. But before you use the name of Jesus, అందులో బట్టి నువ్వు ముందుగా యేసు గురించి తెలుసుకునేవాడిగా ఉండాలి. you have to know him well. దేవుడు నీ పట్ల ఏమి చేస్తాడో తెలుసుకోవాలి. You don't just say Jesus without knowing him. దేవుడు ఎవరో నీకు తెలియకపోతే ఆయన ఏం చేస్తాడో నీకు అర్థం కాదు. If you know Jesus, ఇప్పుడు నీకు కనుక యేసు గురించి తెలిసినట్లయితే the devil is aware అప్పుడు సాతాను దూరంగా ఉండిపోతాడు. that you know Jesus. అప్పుడు నీకు యేసు గురించి తెలిసేది. If you don't know Jesus, నీకు యేసు గురించి తెలియకపోతే the devil is aware. ఖచ్చితంగా సాతాను నీ పక్కనే He ఉంటాడు. knows you don't know him. అప్పుడు నువ్వేం చేస్తావు నీకేం అర్థం కాదు. You may say the name of Jesus. అప్పుడు యేసు నామములో అని చెప్పాలి. The devil will say, no, you don't know that name. అప్పుడు అంటది, అసలు నీకు ఏసే పేరు తెలియదు నీకు అంటది You సాతాను. don't know that name. అసలు ఏసే పేరు నీకు అసలు తెలియదు అంటది. So therefore, I will stay here. అందుని బట్టి ఈ రాత్రి కాస్త ఇక్కడ నిలబడుతున్నాను మీతో. I'm going nowhere. నువ్వు వెళ్ళిపో వేస్తున్నామని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. When you know the name of Jesus, నీకు యేసే గురించి ఆయన నామం నీకు తెలిసినట్లయితే you will thank him from heart. నువ్వు ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. When you know God well, నువ్వు దేవుడు గొప్ప మంచివాడిని తెలుసున్నట్లయితే you will thank God from heart. అన్ని విషయాల్లో మనస్ఫూర్తిగా పూర్ణాత్మగా When you don't స్తుతించాలి. know him well, నీకు దేవుడి గురించి తెలియకపోయినట్లయితే you only thank him from your head, నువ్వు కేవలం నీ యొక్క తలతో మాత్రమే ఊరకనే నువ్వు చూసేస్తావు దేవుడిని. not from heart. నువ్వు హృదయపూర్వకం స్తుతించలేవు. Hallelujah. హల్లెలూయా. Many are dancing, చాలా మంది ఎగురుతా ఉన్నారు, singing, చాలా మంది పాటలు పాడుతున్నారు, but still they don't know God. కానీ వాళ్ళకి దేవుడి గురించి తెలియదు అంతగా. If you know him, నీకు అతని గురించి you తెలిసినట్లయితే can speak to the నువ్వు mountain, ఖచ్చితంగా నీ నోటితో దేవుడు స్తుతిస్తావు. and the mountain will go. ఖచ్చితంగా కొండలైన స్థాయిలో ఎదురుగా వెళ్ళిపోతాయి అంతే. Hallelujah. హల్లెలూయా. You may not open your mouth to say, Father, I need this, I need that. నువ్వు ఎప్పుడైనా సరే నోరు తెరిచి ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి నువ్వు చేయాల్సింది. Oh Lord, I need money. ప్రభువా నాకు డబ్బు కావాలి అని కాదు Oh చేయాల్సింది. Lord, I need a new job. ప్రభువా నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని కాదు నువ్వు చేయాల్సింది. When you thank him, నువ్వు ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తావో, when you dance before him, ఎప్పుడైతే దేవుడి ముందు సంతోషంగా గంతులు వేస్తావో he knows what you need. ఖచ్చితంగా నీ అవసరం ఏందో ఆయనకు తెలుస్తుంది. ఆమె చూద్దామా? Hallelujah. హల్లెలూయా. Even before you open your mouth, ఖచ్చితంగా నువ్వు నోరు తెరిచి మాట్లాడినట్టు he knows what you need. ఖచ్చితంగా నీలో మనసులో ఏముందో ఆయన తెలిసిపోతుంది. Hallelujah. హల్లెలూయా. You may not speak out. నువ్వు ఆయనతో మాట్లాడకపోయినట్లయితే He knows your heart. కానీ ఆయన గురించి నీకు He knows what you need. నీకు ఏది కావాలో ఆయన తెలుసు. Hallelujah. హల్లెలూయా. He will surely provide for you. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు. Learn from today to thank him. ఈ రాత్రి కాస్త నుంచి మనం స్తుతించే వారిగా కూడా ఉండాలి. No matter what, నీకు ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులైనా సరే give him time. దేవుడిని స్తుతించు ప్రారంభించు. Dance before him. దేవుడి ముందు గంతులు వేయడం ప్రారంభించు ఆనందంగా. Example of David. ఇదిగో దావీదు ఎగురుతూ గంతులు వేస్తాడు. David danced before the Lord. ఇదిగో దేవుడి ముందు దావీదు గంతులు వేస్తా దేవుడు స్తుతించాడు. He danced until what he was wearing fell. ఇదిగో ఆయన గంతులు వేసేటప్పుడు తన వస్త్రాలు ఊడిపోతున్నా కూడా తెలియకుండా అంతగా దేవుడిని మనస్ఫూర్తిగా గంతులు వేసి స్తుతించాడు. He danced the way he could. ఆయన గంతులు వేస్తున్నప్పుడు తన బట్టలు చారిపోతున్నా గానీ The Bible says his wife looked at him అక్కడ బైబిల్ మనం చూసినట్లయితే ఎందుకు అక్కడ గంతులు వేస్తున్నావు? from the balcony నువ్వు వెనక రా అని చెబుతుంది. and said, look at a whole king dancing like a madman. నువ్వు అలా గంతులు వేసి వాళ్ళందరూ కూడా పిచ్చివారిగా ఉండాలని అనుకుంటారు. And God said, for that కానీ దేవుడు అది చూసి అంటున్నాడు, you shall be barren అది ఒక తెలివిలేని తనం కానే కాదు, without any child. అది ఒక దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా చేస్తున్న పని. Hallelujah. హల్లెలూయా. When a man is dancing before God, ఎవరైతే దేవుని ముందు మనస్ఫూర్తిగా గంతులు వేస్తూ స్తుతిస్తారో you have to be careful how you look at the man. ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా నువ్వు మనిషిని చూసి గమనిస్తూ దేవుడు చూడాలి. A man that is dancing before God ఒక మనిషి దేవుడి ముందు గంతులు వేస్తున్నప్పుడు is somebody that is dangerous. కొంతమంది అక్కడ చాలా ప్రమాదకరమైన మనుషులు ఉంటారు మన You know జాగ్రత్త. what?
మీకు తెలుసా ఎందుకో? When you speak against a man that is worshiping the Lord, ఎందుకంటే మనం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు దానికి ఎదురుగా వితండవాదం చేసే కొంతమంది ఉంటారు అక్కడ. look at how he's dancing. ఇదిగో ఎందుకంటే అతను గంతులు వేస్తున్నాడు అని చెప్తారు. Look at how he's dancing. ఇదిగో అతను గంతులు వేస్తాడని చెప్తారు. He's singing like a madman. ఇదిగో అతను ఒక పిచ్చివాడిగా పాటలు పాడుతాడని చెప్తారు. He's singing as if he's crazy. ఇదిగో ఆయన ఒక వెర్రివాడిగా పాటలు పాడుతాడని చెప్తాడు. Look at how he's dancing. ఇదిగో అతను చూడండి ఒకసారి గంతులు వేస్తాడని He's చెప్తారు. not ashamed. ఇదిగో అతనికి సిగ్గుండాలని చెప్తారు. You are talking to God. కానీ నువ్వు అనాలి, నేను దేవుడితో You are మాట్లాడాలని చెప్పాలి. accusing God. దేవుడు నేను వాడుకుంటాడని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. A man that is dancing before God దేవుడు ఒక మనిషి ముందు గంతులు వేస్తూ సంతోషంగా ఉన్నప్పుడు knows his maker. దేవుడు గొప్పవాడు, ఆయన తయారు చేయవాడు, సృష్టించేవాడు తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Hallelujah. హల్లెలూయా. This is the day the Lord has made. ఈ రాత్రి కష్టం అదే మన పట్ల దేవుడు చేస్తున్న పని. In Psalm 7 verse 17, కీర్తన గ్రంథం 7:17 మనం చూసినట్లయితే the Bible says, I will praise the Lord according to his righteousness, and I will sing praise to the name of the Lord Most High. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. Hallelujah. హల్లెలూయా. When you come before God, నువ్వు ఎప్పుడైతే దేవుడి ముందుకు వచ్చినప్పుడు, when you want to dance before Jesus, దేవుడి ముందు నువ్వు గంతులు వేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, when you want to worship God, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు you have to lay your trouble down. నీకున్న సమస్యలు మొత్తం వదిలిపెట్టేయాలి. నువ్వు You have to lay your bodies down. నీకున్న దేహాలకు ఉన్న బలహీనత మొత్తం వదిలిపెట్టేయాలి. Don't come before God ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడి దగ్గర వచ్చి worshiping him, దేవుని ఆరాధన చేసేటప్పుడు at the same time you are thinking of your trouble. నీకున్న సమస్య మొత్తం నువ్వు మర్చిపోతావు, వాటిని విడిచిపెట్టేయాలి. When you come before him, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర వస్తావో you have to empty yourself. నువ్వు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర The రావాలి. Bible says బైబిల్ చెప్తా ఉంది, in Psalm 55 కీర్తన గ్రంథం 55 మనం చూసినట్లయితే verse 22, 22 వచ్చి మనం he చూసినట్లయితే, said, lay your bodies before God, ఇదిగో దేవుడి ముందు మన యొక్క దేహాలు కుమ్మరించాలి, because he cares. మన హృదయాలు కుమ్మరించాలి, మన కన్నీరు కార్చాలి అక్కడ. For he will never allow the righteous to be moved. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, సర్వోన్నతుని దేవుడు కాబట్టి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. When you come before him, నువ్వు దేవుడి దగ్గర వచ్చినప్పుడు lay your money trouble down. నీకున్న ఆర్థిక ఇబ్బందులు మొత్తం వదిలిపెట్టేయాలి. If there be any, lay it down. నువ్వు వదిలిపెట్టాలంటే నాకు అవసరం లేదు. Marriage trouble, lay it down. ఇదిగో వివాహ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు వదిలిపెట్టేయాలి. Sickness, lay it down. ఉన్న బలహీనత సమస్యలు మొత్తం వదిలిపెట్టేయాలి అక్కడే. Disease, lay it down. ఉన్న రోగాలు మొత్తం వదిలిపెట్టేయాలి అక్కడే. Dance before him. దేవుడి ముందు ఎగురుతూ గంతులు వేసి స్తుతించాలి. You may be dancing. ఇదిగో దేవుడి ముందు గంతులు వేసి స్తుతించాలి. After you finish dancing, నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తూ ఆరాధిస్తా ఉంటావు, గంతులు వేస్తావు, you may check the sickness is no longer there. నీకున్న బలహీనత అప్పుడే విడుదల పొందుతావు. Oh, I was having headache. నాకు తలనొప్పి ఉన్నది అనుకుంటా, The headache is gone. ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. Hallelujah. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొచ్చుదమ్మా? హల్లెలూయా. The hands of God are not too short to rescue you. దేవుని యొక్క చేతులు ఎప్పుడు కూడా మనం కోల్పోయిన వాటిని ఇచ్చే దేవుడు మన యేసయ్య. He is not blind. ఆయన ఎప్పుడు కూడా ఒక వెర్రివాడిగా ఉండడం ఉండదు. God is not deaf. దేవుడు ఏమి చెవిటివాడు కానే కాదు. Learn to worship him. దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి. Stop complaining. నువ్వు దేవుడి దగ్గర ఎలాంటి సమస్య కూడా కాంప్లిమెంట్ When you come before him, నువ్వు దేవుడి దగ్గర వచ్చే ముందు lay complaint aside. నీకున్న సమస్య మొత్తం విడిచి పక్కన పెట్టేసి, Trouble aside. ఉన్న బాధ మొత్తం వదిలిపెట్టి పక్కన పెట్టేసి, Sickness aside. ఉన్న బలహీనతలు మొత్తం పక్కన పెట్టేసి, Lord, I come before you ప్రభువా నీ దగ్గరికి వస్తా ఉన్నాను, to thank you, ప్రభువా నిన్ను స్తుతిస్తా ఉన్నాను, to worship. నిన్ను ఆరాధిస్తా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Here I am ప్రభువా నేను ఇక్కడ ఉన్నానయ్యా, with my hands. నా పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాను. Speak to me. ప్రభువా నాతో మాట్లాడాను, ఆయనతో మాట్లాడు. God will answer you. ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Psalm 9 verse 1. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం Psalm 9 చూసినట్లయితే, verse 1. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం The Bible చూసినట్లయితే, says, I will praise you, O Lord, with my whole heart. I will tell of all your marvelous works. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. Hallelujah. హల్లెలూయా. Do you know you can shame the devil, cover the devil with shame by testifying the goodness of God? మీకు తెలుసా, సాతాను గాడు దేవుడు చేసే సాక్ష్యాలు మనకు కనబడకుండా మనకి కనుమరుగు చేస్తాడు సాతాను. Do you get that? మీకు అర్థమవుతుంది చెప్పేది? Turn with me to Revelation 3.
మీరు గనక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే Revelation 12:11. Revelation chapter 12 verse 11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే Revelation 12 verse 11. The Bible said they overcame him by the blood of the Lamb. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. They overcame Satan by the blood of the Lamb and by the word of their testimony. They do not fear their life. ఎప్పుడైతే ఆయన రక్తమును బట్టి ఆయన చిందించే రక్తం బట్టి మనం ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉంటామో ఖచ్చితమైన సాక్ష్యాలను రుచి చూడగలుగుతాం. If you want to death. కానీ మరణం దాకా నువ్వు అలానే ఉండాలి. When you come before God, నువ్వు దేవుడి దగ్గర వచ్చినప్పుడు drop fear. నీకున్న భయాన్ని వదిలిపెట్టేసా. Dance before him. ఇదిగో దేవుడి ముందు గంతులు వేసేవాడిగా ఉండాలి. Sing before him. ఇదిగో దేవుడి ముందు పాటలు పాడేవాడిగా ఉండాలి. That's the good news. ప్రభువా నాకు ఒక శుభవార్త వచ్చిందని చెప్పాలి. With this revelation, ప్రభువా అందును బట్టి నాకు ఈ యొక్క వాగ్దానం ఇచ్చేవద్దని చెప్పాలి. when you can get this revelation, నువ్వు కనుక ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే the devil will be afraid of you. ప్రకటన గ్రంథం చదివిన ప్రతి ఒక్కరితో ఖచ్చితంగా సాతాను భయపడుతుంది. Hallelujah. హల్లెలూయా. The Bible says in Hosea chapter 4 verse 6. బైబిల్ చెప్తా ఉంది హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే He said my people are perished for lack of knowledge. చాలా మంది నా ప్రజలు చెడిపోతా ఉన్నారు కారణం జ్ఞానం లేక. What you don't know is the advantage of to the devil. ఏమి చేయాలో ఏమి చేయకూడదో సరైన అవగాహన లేక జ్ఞానం లేక చెడిపోతున్నారు. If you don't know something, నీకు ఏమి చేయాలో నీకు అర్థం కాకపోతే తెలియకపోతే the devil will be happy. ఖచ్చితంగా సాతాను హ్యాపీ సంతోషంగా ఉంటాడు. I came to this town అందును బట్టి రాత్రి కాస్త మీ మధ్యకి వచ్చాను. with the good news of Jesus. మీకు అందరికి ఒక శుభవార్త ఇచ్చాడు దేవుడు. That will avail you today. ఇదిగో ఈ రోజు మనకు ముయ్యబడిన ఈ యొక్క నేత్రాలన్నీ యేసునామములో తెరవబడును గాక. Hallelujah. హల్లెలూయా. Anything covering your understanding will be removed. ఏదైతే మన యొక్క ముఖములో ఆ యొక్క మూసుకుపోయి ఉన్నాయో ఆ నేత్రాలు ఇప్పుడే తెరవబడును గాక ఆత్మీయ నేత్రాలు. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తా ఉంది in 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే He said if anyone turns to the Lord, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో అతని గ్రహిస్తారో the veil is taken away. ఖచ్చితంగా వారి యొక్క ముఖం మీద ఉన్న ఆ నేత్రాలు తెరవబడతాయి, ముసుగు తొలగించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. 2 Corinthians 3:16. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే When you come before him, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు he will avail you ఖచ్చితంగా నీ ముసుగు and తొలగించబడుతుంది. there will be understanding. అప్పుడు దేవుడు ఏం చేస్తుంది నీకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Many are crying, చాలా మంది ఏడుస్తా ఉన్నారు. thinking they are talking to God. చాలా మంది దేవుడితో మాట్లాడుతూ ఏడుస్తున్నారు. You are not talking to him. దేవుడితో మాట్లాడుతూ ఎప్పుడు పట్టాడు కూడా మనం. You are just talking. ఎందుకంటే నువ్వు మాట్లాడిన వారికే నీ బాధ్యత. God says, speak to me. ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పాలి. Praise me. ప్రభువా నేను స్తుతిస్తావని చెప్పాలి. Worship me. ప్రభువా నేను ఆరాధిస్తానని God చెప్పాలి. said, cry to me. అయ్యా అప్పుడు ప్రభువా అని చెప్పినప్పుడు Testimony is the food of God. అప్పుడే దేవుని జీవితంలో నీ నోట్లో ఒక సాక్ష్యం ఇస్తాడు. Testimony is the food of God. నీ నోట్లో ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. He did say, cry to me. He don't need your tears. నువ్వు కనుక ఏడ్చినట్లయితే ఆయన నీకేం చేయలేదు. He just wants your praise. నువ్వు దేవుణ్ణి కేవలం స్తుతించేవాడిగా నువ్వు చాలు. God wants you to thank him. ప్రభువా నేను స్తుతిస్తున్నానని చెప్పు. He wants you to praise him. ఆయనకి ఎప్పుడు కూడా గణపరచబడడం ఆరాధించబడడం ఇష్టం దేవుడికి. He will never share his glory with you. ఏది జరిగినా ఆయన మహిమ చొప్పునే ఆయన జరిగించుకుంటాడు. The glory of God belongs to him. ఎందుకంటే దేవుడు మహిమ పొందదగిన దేవుడు. He will never give it to anybody. ఆయన మహిమ ఎవరికి రాకూడదు, ఆయనకి దక్కాలి. When you are crying, నువ్వు ఏడ్చినట్లయితే that means you don't know who you are. దేవుడు ఏం చేస్తుంది నీకు అర్థం కాదు. Because you are crying. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి. God said, give me my glory. దేవుడు చెప్తున్నాడు నా మహిమను తిరిగి ఇవ్వు. In Isaiah 42 verse 8. యెషయా గ్రంథంలో 40వ మనం He చూసినట్లయితే said, I am the Lord. నేను దేవుడను, That is my name. నేను నిజమైన దేవుడను, And my glory will I not give to another. నేను మహిమ తగిన దేవుడను. ఆ మహిమ నాకే రావాలి తప్ప వేరొక మనిషికి రాకూడదు. Not my praise to grave image. నా స్తుతులు ఎవరికి రాకూడదు, నాకే రావాలి. God will not share his glory with no man. దేవుని యొక్క మహిమ అనేది ఎవరికి మనం ఇవ్వకూడదు, దేవుడికి He will ఇవ్వాలి. not share it with demons. సాతానుని మనం మహిమపరచకూడదు. He will not share his glory with idols. మనము బొమ్మల్ని పూజించకూడదు. Anything that has no man to eat cannot take his glory. నువ్వు తినే విషయంలో ఏది కూడా దేనిని ఆరాధించకూడదు. Man-made image cannot share the glory of God. చాలా మంది తినే వాటిని ఆరాధిస్తూ ఉంటారు. Do you get that? మీకు అర్థమవుతుంది చెప్పేది. He is a jealous God.
అది దేవుడి దగ్గర అది ఒక విరుద్ధంగా ఉంటది. God said, I'm a jealous God. ఎందుకంటే నేను రోషగల దేవుడును, ఆ మహిమ నాకే రావాలి. You have to follow him that way. మీరు నన్ను వెంబడించి చెప్పినట్టు నడవండి. Hallelujah. హల్లెలూయా. It's like you want to marry a woman. It's like a man want to marry a lady. ఎందుకంటే ఒక మనిషి ఒక స్త్రీని వివాహం చేస్తున్నప్పుడు, And the lady will say, listen to me. ఎందుకంటే ఒక స్త్రీ చెప్పింది వినాలి. Before we marry you, ఇక వివాహం చేసుకోక ముందు I want you to know one thing. నేను చెప్పే విషయం ఒకటి. I'm a jealous person. నేను ఒక రోషగల వ్యక్తిని. I'm very jealous. నేను వేరే దాని ఏమంటే ఆ యొక్క చేసేది కూడా నేను చెప్పే మాటే వినాలి. One day, ఒక రోజున the man will say, okay, I believe that you are a jealous person. I still love you. ఓకే, ఆ రోజున ఆ మనిషి చెప్పింది, ఓకే నువ్వు జల్సీ పర్సన్ కాబట్టి నేను ఓకే అని చెప్తుంది, ఓకే అంటది. That is who that woman is. అదే ప్రకారంగా ఆమె అతని పట్ల ప్రవర్తించింది. Later, when you are into the marriage, కొన్ని రోజులు గడిచిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత, you can't tell her why are you jealous. ఎందుకు నువ్వు అట్లా జలసీగా ఉంటున్నావు అని అంటుంది ఆమె. I just only say hello to one sister, you are jealous. అప్పుడు హలో నేను జలసీగా ఉన్నాను చెప్పలేదు. Why? ఎందుకని? She will say, but I told you before. అప్పుడు చెప్తాడు, నేను అంతకు ముందే వివాహం ముందే చెప్పే కదా నేను జలసీ పర్సన్ అని. Before we got married, I told you. దేవుడు కూడా అలానే చెప్తా ఉన్నాడు. వివాహం కాకముందు దేవుడు రాకముందు చెప్తా ఉన్నాడు, నేను రోషగల దేవుడు అని చెప్తా ఉన్నాడు. But I'm a jealous woman. ఎందుకంటే నేను రోషగల దేవుడు. Hallelujah. హల్లెలూయా. The same way, అదే ప్రకారంగా God introduced himself to us. దేవుడు కూడా నీ యొక్క మహిమ పొందదగిన దేవుడు, ఆయనకే మహిమ రావాలి. He said, I'm a jealous God. ఎందుకంటే నేను రోషగల దేవుడను. You can never share his glory with anything. ఆయన మహిమ అనేది మనం ఎవరికి ఇవ్వకూడదు, ఆయనకి ఇవ్వాలి. దేవుడు You can serve God and serve something else. నువ్వు దేవుని సేవించావా, దేవుని సేవించా తప్ప వేరే వ్యక్తిని సేవించకూడదు. You can't be serving him and still have something else inside your house. దేవుని సేవించాల్సి నీవు నీ ఇంటిని ప్రేమిస్తున్నావు, వేరే ప్రేమిస్తున్నావా? You can't have God and still have little thing at home. ఇదిగో చాలా మంది దేవుని ప్రేమించడం సేవించడం ఆపేసి ఇంట్లో చిన్న చిన్న వాటిని పెట్టుకుంటా వాటిని సేవిస్తారు. He's a jealous God. దేవుడు అంటాడు, నేను రోషంగా దేవుడు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. There are people today in the world. చాలా మంది ఈ రోజు అలానే చేస్తా ఉన్నారు. They believe in their own picture they hang on the wall. చాలా మంది ఆ ఫోటో చూసి ఇతనే దేవుడని సేవిస్తా ఉన్నారు. Their own picture. చాలా మంది అలానే ప్రవర్తిస్తా ఉన్నారు. When they look at their picture, చాలా మంది ఆ ఫోటో చూడంగానే they say, wow, I'm so beautiful. దేవుడు చాలా అద్భుతంగా అందంగా ఉన్నాడు చెబుతా ఉన్నారు. But they never talk to God. God, I thank you for my life. అసలు నిజమైన దేవుడితో మాట్లాడడం ఆపేసి ఆ బొమ్మనే చూస్తా ఉన్నారు వాళ్ళు. They are ready to spend money for that picture. ఇదిగో ఆ బొమ్మకి చాలా ఖర్చు పెడతా ఉంటారు వాళ్ళు. To design that picture. ఒక మంచి అందమైన రూపంలో మార్చుకుంటారు దానిని. And God is watching. దేవుడు గమనిస్తున్నాడు. God is saying, where am I? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనిషితో. Where am I in your heart? నీ హృదయంలో నాకు స్థానం ఎక్కడున్నది? Many can build their own house beautifully. చాలా మంది నివాసాలు మంచిగా కట్టుకుంటారు. They will have a party in the house. మంచి గొప్పమైన భవనాలు కట్టుకుంటారు. Every Saturday they are dancing in their new house. కానీ ఆ గృహాలు సాధారణ ఎదురు గదులు వేస్తా Come ఉంటారు. and see my beautiful house. ఇదిగో సాధారణ అంటాడు, చూడు నా అందమైన గృహం అంటాడు చాలా మంది. Oh, see my house. ఇదిగో నా ఇల్లు చూడండి ఒకసారి అంటారు. They are always dancing. అప్పుడు సాధారణ ఎగురుతో గదులు వేస్తాడు. Telling neighbors, come and see my beautiful house. ఇదిగో చూడు నా అందమైన ఇల్లు అని చెప్తా ఉంటాడు. Here's the good news. ఈ రోజు నేను శుభవార్త చెప్తా God ఉన్నాను. is telling you today. దేవుడి ఆత్మ నీతో మాట్లాడుతా ఉన్నాడు. I created you. నిన్ను సృష్టించింది నేనే. Without me you have no air to breathe. నేను లేకుండా నువ్వు ఊపిరి కూడా పీల్చుకోలేవు. In Jesus' name. యేసు నామములో. Bible says in Romans 8:14. బైబిల్ అదే చెప్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే It says, as many that are led by the Spirit of God. చాలా మంది దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా, These are the sons of God. ఎవరైతే ఆత్మ నడుపుతారో వాళ్ళు దేవుని బిడ్డలు. A man may be dancing in the church. చాలా మంది దేవుని మందిరంలో గంతులు వేస్తున్నప్పుడు But still their heart is at home. కానీ వారి ఆత్మ మాత్రం ఎక్కడో ఇంటి దగ్గర ఉంటుంది. A woman may be singing. ఒక స్త్రీ చర్చిలో పాడబడుతున్నప్పుడు But still their heart is not with God. కానీ మందిరంలో తన హృదయం ఉండదు, మనసు ఉండదు, కానీ ఇంట్లో So we have to know this. అందును బట్టి ఈరోజు నీవు తెలుసుకోవాలి. That he can see our heart. He sees the heart of man. నువ్వు ఎక్కడ పాడుతున్నావో అక్కడ నీ మనసు నీ హృదయం ఉండాలి. Let us work for God. దేవుడి కోసం పనిచేసే వాడికి In ఉండాలి. truth and in spirit. సత్యముతో నిత్యముతో దేవుడిని కనపరచాలి. If you don't know him well, నీకు తెలియకపోతే దాని గురించి, and you don't know what to do, దాని గురించి నీకు అర్థం కాకపోతే ఏమి చేయలేక అర్థం కాదు. Pastor Emmanuel is here. పాస్టర్ ఇమానుయేల్ గారు ఇక్కడ ఉన్నాడు. Prophet Daniel is here. ప్రాఫెట్ డానియేల్ గారు ఇక్కడ ఉన్నారు. They will guide you. ఖచ్చితంగా వారు మిమ్మల్ని నడిపిస్తారు. They will lead you.
ఖచ్చితంగా వారు మిమ్మల్ని నడిపిస్తారు They దేవుని will మార్గం. tell you what to do. ఖచ్చితంగా మీరు ఏమి చేయాలో వారు మీకు బోధిస్తారు. God is looking for people today దేవుడు ప్రతి మనిషిని గమనిస్తాడు ఈ రోజు. that will serve Him in truth and in spirit. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆత్మ నడిపింపు ద్వారా నడవాలి, దేవుడి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. God is not looking for people దేవుడు కేవలం ప్రజలు మాత్రమే చూడడం లేదు, that follow Him ఆయన ప్రతి ఒక్కరిని చూస్తా ఉన్నాడు. because they need something. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనిషి Oh Lord, give me this. ప్రభువా నాకు అది కావాలని Oh కోరుకుంటున్నాను. Lord, give me that. ప్రభువా నాకు అది కావాలని కోరుకుంటున్నాను. Oh Lord, I need money. ప్రభువా నాకు డబ్బు కావాలని కోరుకుంటున్నారు. Oh Lord, I need a new job. ప్రభువా నాకు కొత్త జాబ్ కావాలని Oh కోరుకుంటున్నాను. Lord, I need a new house. ప్రభువా నాకు ఒక కొత్త ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. Father, తండ్రి a new car. నాకు ఒక కొత్త కారు కావాలయ్యా. Every time give it to me, Lord. ప్రతి విషయంలో దేవుని అడిగేవారుగా ఉంటున్నారు. But they don't know how to say, Father, I thank you. కానీ దేవుణ్ణి ఎలా అడగాలో ఎలా స్తుతించాలో నీకు They తెలియకుండా don't know అడుగుతున్నారు. how to dance before God. దేవుడి దగ్గర ఎలా గంతులు వేయడాలో నీకు తెలియడం లేదు. You can dance before Him. నువ్వు దేవుడి ముందు గంతులు వేసే It ముందు doesn't matter whether people are laughing at you. నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నా When సరే they are laughing at God. నువ్వు ఖచ్చితంగా దేవుడి ముందు గంతులు వేసేవాడికి సంతోషపడే విధంగా ఉన్నట్లయితే Put on your music. ఖచ్చితంగా నువ్వు మ్యూజిక్ తో When వేసినట్లయితే the devil is talking, ఇదిగో సాతాను మాట్లాడుతూ ఉంటాడు. put on your gospel song. ఇదిగో దేవుడు పాట ఒకటి And పాడంటాడు. begin to worship Him. ఇదిగో దేవుడు కనపరచబడతాడు. The more you worship, కానీ దేవుడు the కనపరచాల్సిన more టైంలో the devil is distracted. సాతాను కనపరచబడుతుంది అక్కడ. He will flee. ఎప్పుడైతే మనం దేవుడు He will leave you alone. సాతాను నాశనం అయిపోతాడు. James 4 verse 7 says, మనం యాకోబు పత్రిక 4వ మనం submit చూసినట్లయితే yourself to the Lord. ఇదిగో మనస్ఫూర్తిగా దేవుడు మనల్ని స్తుతించాలి. Resist the devil ఇదిగో దేవుడి దగ్గర విడుదల పొందుకోవాలి మనం. and he will flee. ఇదిగో అప్పుడే నీ విడుదల పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. That is the good news. అదే మీకు చెప్పే శుభవార్త. Learn to thank Him. దేవుడిని అందుకని స్తుతించాలి. Learn to praise Him. ఇక్కడ నుంచి నువ్వు దేవుడిని ఆరాధించడం ప్రారంభించు. Don't always say, give me, give me, give me. ప్రతిసారి కూడా దేవుడిని అడగడం కాదు, దేవుడిని స్తుతించాలి. Father, you know I need this. తండ్రి నీకు తెలుసు కదా నాకేం కావాలో అడగడం కాదు. He knows your heart desire. ఇదిగో నువ్వు అడగక ముందు నీ అవసరం మొత్తం ఆయన తెలుసు. When you thank Him before, నువ్వు ఎప్పుడైతే దేవుడిని స్తుతించే ముందు He will surely come to you. ఇదిగో ఖచ్చితంగా నీ దగ్గర రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Up to your feet, అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. Jesus. అందరూ లేచి నిలబడదాం. Glory be to God. దేవుడికి మహిమ కలుగునుగా. అందరూ లేచి నిలబడదాం. దేవుడికి మహిమ కలుగునుగా. God is good. దేవుడు చాలా మంచివాడు. God is good. దేవుడు చాలా మంచివాడు. Hallelujah. హల్లెలూయా. If you are blessed, shout hallelujah. మీరు దీవించబడిన ఎందుకంటే కలుగుచుదామా? హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Are you happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? When you get home tonight, ఈ రాత్రి కాస్త మీకు చెప్తుంది. Dance before God. మీరు గమనించాలి దేవుడి ముందు when you సంతోషంగా wake up in the morning, నువ్వు ఉదయం లేవగానే dance before Him. దేవుడి ముందు గంతులు వేసి స్తుతించు. If you don't know how to dance before God, నీకు ఎలా గంతులు వేయాలో తెలియకపోయినట్లయితే you have to learn it. ఈ రోజు నేర్చుకోవడం ప్రారంభించు. Glory be to God. దేవుడికి మహిమ కలుగునుగా. Hallelujah. హల్లెలూయా.